చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓహో! గీత గారు ఎక్కడ నిలబడమంటారు? మీరు ఎక్కడ నిలబడితే అక్కడికే కెమెరా తిప్పుతున్నాం. కానీ అంటే మీరు ఇక్కడ ఏం లేదు. నిలబడండి. భగత్ గీసిన గీత ఏమైనా ఉందేమో అని, గీతా భగత్ గారిలాగా. ఓహో! ఓకే కదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికొచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ నిజంగానే నాకు ఇక్కడ ఉన్న అందరూ ఫ్రెండ్సే. డే టు డే బేసిస్‌లో నేను డైలీ అందరితో మాట్లాడుతూనే ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. డిస్పైట్ ఆఫ్ ఎ బిజీ షెడ్యూల్ ఇక్కడికొచ్చినందుకు. ఆహ్, ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. ఆహ్, ఎప్పుడు ఇక్కడ కూర్చుని ప్రోటోకాల్ అని అవని ఇవని మొత్తం మేము ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ చూసుకునే నాకు సడన్గా ఎక్కడి నుంచిని మాట్లాడడం కొత్తగా ఉంది, డిఫరెంట్గా ఉంది. సో ఇప్పటివరకు మా టీం అందరూ చాలామంది మాట్లాడారు, మీరు చూసే ఉంటారు. మైక్ ఇచ్చి మాట్లాడమంటే ఎవరు ముందుకు రావట్లేదు, అటు తిరిగిపోతున్నారు. సో ఎవరు మీడియాని ఫేస్ చేసి అలా మాట్లాడి స్టేజ్ మీద ఎవరికి ఇప్పటివరకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు, ఏమీ లేదు. అందరూ బేసిక్గా మీరు చూస్తే అన్ని ఇన్నోసెంట్ సోల్స్. ఓడి అమ్మ ఇప్పుడు మీడియా ముందుకు వస్తే ఏం మాట్లాడాలి, ఏంటి, మనల్ని ఏమనేసుకుంటారు అనేవాళ్ళు. సో ఈ ప్రాజెక్ట్ ఏం లేదండి, నేను సింపుల్గా చెప్పాలంటే ఇంత ఇన్నోసెంట్ సోల్స్ అసలు ఇంకా బయట సరిగ్గా మా ఈ ప్రపంచం ఏం తెలియని కొన్ని ఇన్నోసెంట్స్ సోల్స్ కలిపి తీసిన ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అండి ఇది. ఇది ఏం లేదు, మన లైఫ్లో డే టు డే బేసిస్లో పొద్దున్న లేస్తే చాలా పంచాయతీలు నడుస్తూ ఉంటాయి. మనకి బిజీ షెడ్యూల్, వర్క్ టెన్షన్స్ ఇవన్నీ పక్కన పెడితే మన లైఫ్లో ఎక్కడో ఏదో మిస్ అవుతుందనే ఫీలింగ్ అందరికీ ఎప్పుడు డైలీ ఉంటానే ఉంటుంది. సో మా మేము తీసిన సినిమా ఏదైతే తీస్తుందో చూస్తే మీకు ఎగ్జాక్ట్లీ నేను ఏదైతే చెప్తున్నానో అది మీకు కన్వే అవుతుంది. లైఫ్లో మనం ఏది మిస్ అవుతున్నాం కొన్ని. కథలో హీరో సంతోష్ క్యారెక్టర్ గతం మర్చిపోతారు. సో చాలామంది మన లైఫ్లో బిజీలో పడిపోయి మన ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ని అవ్వచ్చు, చాలామందిని తనైతే గతం మర్చిపోయి అవన్నీ మర్చిపోయాడు. మనం బిజీ అయిపోయి చాలా విషయాలు నార్మల్గానే మర్చిపోతున్నాం. సో మన షెడ్యూల్ వల్ల అవన్నీ గుర్తు చేస్తూ సో బ్యూటిఫుల్గా జరిగేదే మా కథ అండి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సాయి గారికి, నితిన్ గారికి. సో నాకు ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ లేదు, ఏమీ లేదు. కానీ వీళ్ళు ఏదో చేయగలరు, శరత్కి ఇస్తే ఒక ఆపర్చునిటీ ప్రూవ్ చేసుకుంటాడు, చేస్తాడు అని నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు వాళ్ళకి ఐల్ బి గ్రేట్ఫుల్ అండి ఫర్ ఎవర్. సో సాయి గారు, నితిన్ గారు నాకు ఏం చెప్పారంటే, శరత్ మాకు తెలుసు నువ్వు బిజీ ఉంటావు, నీకు షెడ్యూల్ ఉంది, ఆ షెడ్యూల్ అన్నింటిలో బిజీ ఉంటావు, కానీ మీరు బిజీ ఉన్నా మీ పని చూసుకోండి, బ్యాక్ ఎండ్లో మేము ఉన్నాం, మేము అందరం చూసుకుంటాం, మీరు వర్రీ అవ్వకుండా మీ పని మీరు చూసుకోండి అని 100% నాకు సపోర్ట్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లారు. సో అండ్ దట్టు నా వర్క్ ప్యారలల్గా నడుస్తూ ఉంది. నా వర్క్తో పాటు నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది, నాకు ప్రొడ్యూసర్ అయ్యి ఒక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ఛాన్స్ వస్తుంది అని నా టీంలో చాలామందికి చెప్పినప్పుడు, మనీష్ అవ్వచ్చు, రమేష్ అవ్వచ్చు, కాసన్ అవ్వచ్చు, లేదు నువ్వు ఒక స్టెప్ గ్రో అవుతున్నావు, నీకు ప్రొడ్యూసర్గా చాలామందికి ఆపర్చునిటీ రాదు కానీ నీకు వచ్చింది అని నన్ను నెక్స్ట్కి వెళ్ళడానికి వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారో నాకే తెలుసు. డే టు డే షూటింగ్లో ఉండి కాసన్న కానీ, మనీష్ కానీ, రమేష్ కానీ, సో ఇలా అందరూ కూడా. అండ్ ఇంకా ఈ రైటింగ్ వచ్చేసరికి రాజశేఖర్ బద్దం అండి, మేము బద్దం అని పిలుచుకుంటాం. తను బ్యూటిఫుల్గా రాశాడు. అండ్ తను ఇప్పుడు ఒక ఈటీవీలోనే తనది కూడా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవబోతుంది, నెక్స్ట్ మంత్ షూట్కి వెళ్తున్నారు. సో అది కూడా ఒక కికాస్ ఫిలిం, అది అదిరిపోతుంది. అండ్ వినోద్ సంవత్సరం పాటు నా టార్చర్ని భరిస్తూ, నా క్లాసులు డైలీ తీసుకుంటూ, సో నా పిచ్చిని భరిస్తూ ఇవన్నీ చేశాడు. అండ్ విరాజ్ బ్రో, నేను చెప్తున్నానండి ఈరోజు విరాజ్ యాక్టింగ్ చూసి మీరు అందరూ షాక్ అవుతారు. సో ఆయన బేబీలో పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, అది వేరే రేంజ్ వెళ్ళిపోయింది ఫిలిం. కానీ ఇంత సెటిల్గా ఉంటూ ఎట్ ఎ టైం ఫన్ చేస్తూ ఆయన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, మీరే షాక్ అవుతారు. సో ఇంకా రామ్ చరణ్ కానీ, మధు, స్టీవ్, సో వాళ్ళందరూ పిల్లలు ఉన్నారు, మేఘనా అని అమ్మాయి ఉంది, వీళ్ళందరూ బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్లు అందరూ ఇచ్చుకుంటూ వచ్చారు. సో రక్షిత కాస్ట్యూమ్స్ తను. సో తర్వాత రెహాన్ కొట్టేసింది రెహానే అండి. ఆ గ్లిమ్స్ రాగానే వెంటనే 2 సినిమాలు లాక్ చేసాడు. తర్వాత ఇంకా అందరితో పాటు నాతో పాటు మా పంచాయతీలు భరుస్తూ, నా పిచ్చి భరుస్తూ, డే టు డే షెడ్యూల్ చూసుకుంటూ లొకేషన్లో కూర్చుని అన్న ఇది కాదన్న అంటే ఇది కాదు అని నన్ను భరించిన మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ ప్రమదేశ్, థ్యాంక్ యూ సో మచ్. మా బ్యాక్ ఎండ్లో మాకుండి సపోర్ట్ ఉంటూ ఒక బ్రిడ్జ్లా మాకుండి సపోర్ట్ చేసిన ప్రమదేశ్. సో ఏమో నాకేమన్నా నేమ్స్ మిస్ అయినేమో. గోదావరి గోపి ఆ ప్రాజెక్ట్లోకి ఫస్ట్ వచ్చింది అందరికన్నా ముందు గోపి అండి, డైరెక్టర్ తర్వాత వచ్చింది గోపియే.
ఫస్ట్ ఆ వీడియోలు చూసి ఏ వినోద్ నాకేం తెలీదు. ముందైతే మనోడిని ఓ రోజు తన వీడియోస్ అన్నీ ట్విట్టర్లో వైరల్ అవుతూ ఉంటే ఓ రోజు సాయి గారు చూసి బాగున్నాయి అని చెప్పి సాయి గారు నితిన్ తనని లాక్ చేద్దాం అని చెప్పి ట్విట్టర్లో ట్వీట్ చేయడం, నేను దానికి రిప్లై చూసి వెంటనే మనం లాక్ చేయడం, ఇవన్నీ టపటపా జరిగిపోయినాయి. సో ఎడిటింగ్ వచ్చేసి ఆయన మాటల్లో ఎడిటింగ్ లాగే తన ప్రాజెక్ట్ కూడా ఎడిట్ అది బాగానే ఉంటుంది అంతా. అలా కాకుండా అని చెప్పాలి, స్పీడ్గా ఉంటుందని. నేను ఇన్నోసెంట్ సోల్స్ అని చెప్పాం కదండి, స్పీచ్ అంత ప్రిపేర్ అవ్వలేదు. సో మా మ్యూజిక్ అజయ్ అర్సదా గారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆయన పెద్ద టైం ఇవ్వలేదు, 3 రోజులు టైం ఇచ్చాం, 3 రోజుల్లో అంత మంచి అవుట్పుట్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అండ్ మా కో డైరెక్టర్ శరత్ గారు, పొద్దున్న లేస్తే ఏదో పంచాయతీ ఆర్టిస్టులు అది నడుస్తూనే ఉంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మా ఫీమేల్ లీడ్ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ఇవాళ లేదు, యశస్శ్రీ రావు. సో నెక్స్ట్ టీజర్ లాంచ్కి ఆ అమ్మాయి కూడా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నేను అందరూ మాట్లాడే వాళ్ళే, నాకు ప్లీజ్ డూ సపోర్ట్, ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శరత్ గారు, అండ్ విష్ యూ గుడ్ లక్. డెఫినెట్